నెల్లూరు జిల్లాలోని మెట్ట ప్రాంతమైన ఉదయగిరిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ అన్నారు. విద్య, వైద్యం, ఉపాధి విషయంలో ప్రత్యేక దృష్టి పెడతా అన్నారు. తనపై నమ్మకం ఉంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా తొలి జాబితాలో తన పేరును ప్రకటించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పారు. ఉదయగిరిని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దాని అన్నారు. అందుకోసం ప్రజలు తనకు సహకరించి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. టీడీపీలోని ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకు వెళ్తా అని చెబుతున్న కాకర్ల సురేష్తో మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. ఎన్నికలు సమీపిస్తున్న సమయాన అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించేశారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇందుకు సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 6 స్థానాలను ప్రకటించగా ఉదయగిరి నియోజకవర్గం నుంచి కాకర్ల సురేష్ ఇప్పటికే పోటీలోకి దిగబోతున్నారు. ఇప్పటికే 2 సంవత్సరాలుగా వివిధ సామాజిక సేవా కార్యక్రమాలను తన ట్రస్ట్ ద్వారా చేస్తున్నటువంటి కాకర్ల సురేష్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఎన్నికల్లో ఏ విధంగా వ్యూహరచన చేశారో ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, 2 సంవత్సరాలుగా కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ తరఫున నియోజకవర్గ వ్యాప్తంగా కూడా పర్యటిస్తున్నారు. ఎలా ఉంది ఇప్పుడు ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? మొదటగా నేను ఇక్కడికి వచ్చినప్పుడు కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేసుకొని, నాకు ఏ ప్లాట్ఫామ్ లేదు కాబట్టి ఒక సర్వీస్ ప్లాట్ఫామ్ ఒకటి క్రియేట్ చేసుకొని నా సర్వీస్ స్టార్ట్ చేయడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేశాం మనం. వాటి మీద బేస్ చేసుకొని మనకు రాజకీయంగా అవకాశం వస్తే మాది మొదటగా తెలుగుదేశం పార్టీ కుటుంబం. మా నాన్న చంద్రబాబు నాయుడు గారికి వీరాభిమాని, మాది ఎన్టీఆర్ గారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్టీఆర్ గారిని చూడడం జరిగింది. నేను కూడా చిన్నప్పుడు చూశాను. అలాగే ఆ దశలో ఎన్టీఆర్ గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ 83 నుంచి మేము అమెరికాలో ఉన్నా కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయడం జరుగుతూ ఉంది, రాజకీయంగా ఏం జరుగుతూ ఉంది ఇక్కడ అనేది. సో ఆ ఉద్దేశంతో మనకు రాజకీయంగా అవకాశం వస్తే, టీడీపీ పార్టీ తరపు నుంచి టికెట్గా అవకాశం వస్తే మనం ఇంకా ఈ ఉదయగిరి నియోజకవర్గాన్ని ఇంకా ఎక్కువ తొందరగా డెవలప్ చేసేదానికి అవకాశం ఉంది. సొంత ఫండ్స్ తోటే మనం కొంతవరకే చేయగలము. అలాగే మనకు ఎమ్మెల్యేగా మనకు అధికారం యాడ్ అయితే ఇంకొద్దిగా ఫాస్ట్గా డెవలప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మనం టికెట్ కోరుకోవడం జరిగింది. అలాగే మనకి ఈ రోజున అవకాశం ఇచ్చారు. నాకు దైవంతో సమానమైన నారా చంద్రబాబు నాయుడు గారు అవకాశం నాకు ఇవ్వడం జరిగింది ఈ రోజున. సో ఆయనకి కానుకగా డెఫినెట్గా నాకు నమ్మకం ఉంది, నేను చేసిన వర్క్ మీద నమ్మకం ఉంది, నేను మాట్లాడిన తర్వాత వాళ్ళు నాకు ఇచ్చిన భరోసా మీద నాకు నమ్మకం ఉంది. ఉదయగిరి కోట మీద టీడీపీ జెండా ఎగరవేయడం నాకు ఎటువంటి సందేహం లేదు. అయితే ప్రధానంగా ఉదయగిరి అనగానే ఖచ్చితంగా కూడా ఎంతోమంది నాయకులు వస్తున్నారు, పోతున్నారు. ఇది మెట్ట ప్రాంతం, ఇక్కడ దాదాపు వాటర్ ఫెసిలిటీ కూడా లేనటువంటి పరిస్థితులు. మీకే ఎందుకు ఓటేయాలి? ప్రజల నుంచి వచ్చేటటువంటి క్వశ్చన్ ఏం చెప్పబోతున్నారు? ఓకే, సో దాదాపుగా మనకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఉదయగిరి నియోజకవర్గంలో ఇప్పటి వరకు 2 సార్లు టీడీపీ పార్టీని గెలిపించారు. ఇంకొకసారి బండి గుర్తు మీద ఖమ్మం విజయరామరెడ్డి గారిని గెలిపించారు. మొత్తం 3 తూర్లు గెలిపించారు ఇక్కడ. సో జరిగిన 75 ఏళ్లలో మీరు ఒకసారి కనుక గమనిస్తే, పక్క కాన్స్టిట్యున్సీస్తో కంపేర్ చేసినా, లేకపోతే ప్రపంచం ఎలా డెవలప్ అవుతుందో కంపేర్ చేసి చూసినా కూడా చాలా వెనకబడి ఉంది. మొదటి నుంచి కూడా నేను అబ్జర్వ్ చేసింది, ఇక్కడ ఎవరు ఎక్కడ మాట్లాడుకున్నా కూడా మాకు సాగునీరు సమస్య ఉంది, తాగునీరు సమస్య ఉంది. ఈ సమస్య వల్ల మనం ఏమి చేయలేకపోతున్నాం, ఏమి డెవలప్ చేయలేము, ఇది ఇంతే, మన బతుకులు ఇంతే, ఇదే వింటా ఉన్నాను. నేను వచ్చినప్పటి నుంచి ఇదే వింటున్నాను. ఇంతకుముందు కూడా 5-6 సంవత్సరాల క్రితం కూడా నేను వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఇదే అన్నాను. నేను దాన్ని యాక్సెప్ట్ చేయను. ఓకే, సమస్య ఉన్న మాట వాస్తవం, మనకు మనసు ఉండాలి, ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో ఉంటే డెఫినెట్గా మనం ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకురావచ్చు. నీళ్లు లేకపోయినా ఇండస్ట్రీస్ వచ్చి డెవలప్ అయిన సిటీస్ చాలా ఉన్నాయి, మనకు తెలిసి ప్రపంచంలోనే చాలా ఉన్నాయి సిటీస్. వాటిని మనం అబ్జర్వ్ చేసుకొని, వాటిని స్టడీ చేసుకొని, మనం ఇక్కడ ఉన్న రీసోర్సెస్ అవైలబిలిటీ ఉంది. ఇక్కడ బోల్డ్ అంతమంది జాబ్ చేయాలన్నా జాబ్ లేని అటువంటి రీసోర్సెస్ చాలా ఉన్నాయి. బోల్డ్ అంత గవర్నమెంట్ భూమి ఉంది, గవర్నమెంట్ హెల్ప్ చేయడానికి ముందుకు వస్తుంది, వనరులు ఉన్నాయి. సో ఇవన్నీ యూజ్ చేసుకొని ప్రైమరీగా మనం ఇండస్ట్రీ తీసుకురావాలి. కనీసం ఒక 10,000 ఉద్యోగాలన్నా మనం క్రియేట్ చేయగలిగితే ఆ 10,000 ఉద్యోగాల మీద డిపెండ్ అయ్యి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. హైదరాబాద్లో డెవలప్ అయింది కూడా అదే రీజన్తోనే డెవలప్ అయింది. అదొకటి స్పష్టంగా నేను చేయాలనుకుంటున్నాను. ఇక్కడ దానివైపు మనం కృషి చేయడం జరుగుతూ ఉంది. అలాగే హెల్త్ సమస్య, భయంకరమైన హెల్త్ క్రైసిస్ ఉంది. హెల్త్ క్రైసిస్కి తాగునీరు లేదు అనే దానికి ఏం సంబంధం? సో హెల్త్ క్రైసిస్ అడ్రస్ చేయాలి కదా. హెల్త్ క్రైసిస్ ప్రివెంటివ్ టెస్టింగ్ లేదు. మేము దాదాపుగా ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం నుంచి 29,000 మందిని, కొంతమంది కనీసం పాపం బీపీ మిషన్లు కూడా చూడలేదు ఇప్పుడు వాళ్ళు.
వాళ్ళని పట్టించుకున్న నాదుడు లేడు. ఎంతోమందికి మనం గుండె జబ్బులు రాకుండా ఆపగలిగాం. ఈసీజీలు తీసి వాళ్ళ సిచ్యువేషన్ చెప్పి నెల్లూరుకి పంపించి హాస్పిటల్స్తో పనిచేసి ఎంతోమందిని మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగాం. సో ఆ హెల్త్ సమస్య ఒకటి, ఎక్కడో సీతారాంపురంలో ఎక్కడైనా హార్ట్ అటాక్ వస్తే అటువంటి పేషెంట్లు కూడా వాళ్ళ ఫ్యామిలీలు కూడా చాలామంది మాట్లాడుతున్నాను. ఎక్కడో సీతారాంపురంలో ఎక్కడన్నా స్ట్రోక్ వస్తే ఆ మనిషిని నెల్లూరుకి తీసుకెళ్లాలంటే, దగ్గరికి తీసుకెళ్లాలంటే దగ్గర 3-3.5 గంట పడుతుంది. ఈ రోడ్లలో తీసుకెళ్లాలంటే మనిషి ఎలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లేదు. ప్రైమరీగా హెల్త్కి సంబంధించినంత వరకు ఎమర్జెన్సీని హ్యాండిల్ చేసేదానికి హాస్పిటల్ ఉండాలి. ఇక్కడ కనీసం 50 కిలోమీటర్లన్నా హాస్పిటల్ ఉండి తీరాలి. అది మనం చేయాలి. సో అది నా ప్రగాఢ స్వల్పం. దాని విధంగా చేయడం జరుగుతూ ఉంది. బెడ్స్ పెంచాలి, హాస్పిటల్ కెపాసిటీస్ పెంచుకోవాలి మనం. సో ఈ సమస్యలన్నీ ఇంతకుముందు ఎవరికి తెలియనియం కాదు, అందరికీ తెలుసు. కానీ ఒక రకమైన సర్కిల్లో పడిపోయి ఓకే ఇది మెట్ట ప్రాంతం, ఇది నీరు లేదు, సాగునీరు లేదు, సాగునీరు లేదు. అయితే పాలిటిక్స్ పరంగా వస్తే, ఏదైతే అభివృద్ధి పరంగా ఇది తీసుకుందాం, పాలిటిక్స్ పరంగా వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓవైపు వైనాట్ 175 ఉంటుంది, మరోవైపు ఉదయగిరి నియోజకవర్గంలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీలో మీకు టికెట్ ఇచ్చిన సందర్భంలో ఏదైతే పార్టీకి సంబంధించినటువంటి కేడర్లో అసంతృప్తి ఉంది. ఇక్కడ ఎవరైతే టికెట్ గతంలో ఆశించారో బొల్లేని రామారావు గారు కావచ్చు, వీళ్ళంతా కూడా వ్యతిరేకిస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతుంది. ఎలా కలుపుకోబోతున్నారు? ముఖ్యంగా బొల్లినేని రామారావు గారు మాకు సోదర సమానులండి. ఆయనతో నాకు పర్సనల్గా ఎటువంటి ఇబ్బంది లేదు. జనరల్గా ఒక రాజకీయంగా ఏంటంటే 2-3 యాస్పిరెంట్స్ ఉన్నప్పుడు కొంత ఫ్రిక్షన్ జనరల్గానే ఉంటుంది. అది ప్రజాస్వామ్యంలో అతి సహజం. అది రాజకీయంగా అవ్వచ్చు, ఆర్గనైజేషన్స్ అవ్వచ్చు, ఎక్కడైనా కూడా మనం అమెరికాలో కూడా ఆర్గనైజేషన్లో 4 పోటీ చేస్తూ ఉంటారు. సో అవకాశం వరకే వస్తుంది, ముందుకు వెళ్తూ ఉంటారు. రామారావు గారిని కన్విన్స్ చేసుకొని డెఫినెట్గా ఆయన నాకు సహాయం చేస్తారు, ఆయన సహకారంతో నేను ముందుకెళ్తానని మటుకు నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. నాకు ఎటువంటి డౌట్ లేదు. చూద్దాం ఎలా ఇదవుతుంది అనేది పోయే కొద్ది చూడాలి మనం. అది నా నమ్మకం నాకుంది, నా కాన్ఫిడెన్స్ నాకుంది. నేను కష్టాన్ని నమ్ముకునేవాడిని, నేను చేసి చూపెట్టాను. సో ఇంక నుంచి నేను ఏం చేయాలని చెప్తున్నాను. ఒక 4 బతుకులు మార్చడానికి వచ్చాం మేము ఇక్కడికి. అమెరికా నుంచి నేను వచ్చింది ఇక్కడికి సిన్సియర్గా 4 బతుకులు మార్చడానికి. మాకు ఏదో రూపాయి ఎక్స్పెక్ట్ చేసి ఇక్కడికి రాలేదు మేము. సో ఆ 4 బతుకులు మార్చలేనప్పుడు కూడా రాజకీయం నాకు అవసరం లేదు. రాజకీయం నేను 5 ఏళ్లలో నేను చేసి చూపెడతాను. నేను ఏం చేయదలుచుకున్నాను చేసి చూపెడతాను. అలాగే 5 ఏళ్లలో నేనే మిరాకిల్స్ చేస్తామని చెప్పట్లేదు, టైం పడుతుంది. బట్ స్టార్ట్ చేస్తాం, ఎక్కడో చోట స్టార్ట్ చేస్తాము. మా ప్లాన్ ఏంటంటే 25 ఏళ్లలో స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు నిండేటప్పటికి కంప్లీట్గా ఉదయగిరి నియోజకవర్గాన్ని రీషేప్ చేసి చూపెడతాం. అంటే మొత్తానికి ఫైనల్గా నెల్లూరు జిల్లా ఏదైతే ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉదయగిరి ప్రాంతాన్ని రాబోయే రోజుల్లో ఏ విధంగా డెవలప్మెంట్ చేయబోతున్నారు 2 ముక్కల్లో? సో అది ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా నేను హెల్త్, ఎడ్యుకేషను, జాబ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ 4 పిల్లర్స్, ఈ 4 మీద ఫోకస్ పెట్టుకొని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పెద్దవి అది గవర్నమెంట్ది సహాయంతో మనం ముందుకెళ్లాల్సింది ఉంది. సాగునీరు కానీ, తాగునీరు కానీ, అది కానీ. హెల్త్ మీకు ఇందాక చెప్పినట్టుగా నేను వెరీ ఇంపార్టెంట్ డయాలసిస్ సెంటర్స్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎమర్జెన్సీ హ్యాండిల్ చేసేదానికి మనం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా అది బాధ్యత, అది మనందరి బాధ్యత, గవర్నమెంట్ బాధ్యత. మన డెవలప్ అవుతున్న కంట్రీలో మన బాధ్యత అదొకటి. పిల్లలకి ఎడ్యుకేషన్ సిస్టంలో కొంత ఒక పాలసీ చేంజ్ తీసుకొచ్చారు. ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చారు, కానీ అది ఫెయిల్ అయింది. ఆ పాలసీ ఫెయిల్ అయినందువల్ల డ్రాప్ రేట్ పెరిగింది. కిడ్స్ చాలామంది డ్రాప్ అయ్యారు. అంటే ఒక ఫ్యామిలీ కిడ్ని ఒక 5-6 కిలోమీటర్లు తీసుకెళ్ళి వదలాలంటే పెట్రోల్ ఖర్చు అవ్వచ్చు, లేకపోతే ఆటో ఖర్చు అవ్వచ్చు, రకరకాల ఖర్చులతో ఆ ఎఫర్ట్ చేయలేక, అది ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాలు మరి అంత పేదవాళ్ళు ఉన్నారు. సో తీసుకెళ్ళలేక, పిల్లల్ని చదివించుకోలేక డ్రాప్ అయిన పిల్లల్ని నేను చాలామందిని చూశాను. ఎందుకు డ్రాప్ అయ్యారంటే స్కూల్ ఇక్కడి నుంచి లేదు సార్, ఇక్కడ స్కూల్ తీసుకెళ్ళి అక్కడ మెర్జ్ చేశారు, వేరే చోట మెర్జ్ చేశారు, మాకు ఇక్కడ స్కూల్ లేదని చెప్పారు. సో ఇటువంటివన్నీ మనం కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో అది మొత్తం మీద తీసుకుంటే ఏదైతే ఉదయగిరి నియోజకవర్గాన్ని ఖచ్చితంగా కూడా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తా ఉమ్మడి నెల్లూరు జిల్లాలోనే ఉదయగిరిని ముందుకు తీసుకొచ్చేదానికి అన్ని రకాల అడుగులు కూడా వేస్తానని చెప్పి కాకర్ల సురేష్ చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా 100% ఉదయగిరిని తెలుగుదేశం పార్టీ ఉదయగిరి కొండపైన జెండా ఎగరవేసేందుకు సంసిద్ధంగా ఉందని చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి.